హైదరాబాద్ పాత బస్తీలో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 6 గంటల నుంచే భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. అమ్మవారు రాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు. రాత్రి శాంతి కళ్యాణం, రేపు రంగం నిర్వహిస్తారు. బోనంతో వచ్చే మహిళలతో పాటు వీఐపీలకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. శాలిబండ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో కూడా బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. ఉదయం 6ంటికి అమ్మవారికి మహాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత నుంచి భక్తులకు బోనాలు సమర్పించేందుకు అనుమతిస్తున్నారు. లక్షల్లో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. లాల్ దర్వాజా అమ్మవారి దర్శనానికి వీఐపీలతో పాటు నేతలు కూడా క్యూ కట్టారు. ఉదయం సీఎల్పీ నేత జానారెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు అమ్మవారిని దర్శించుకున్నారు. కాసేపట్లో ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బోనాల జాతరకి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పాత బస్తీలోని 130కి పైగా దేవాలయాలపై నిఘా పెట్టారు. బోనాల జాతరలో ఎలాంటి ఘటనలు జరగకుండా 3000 మంది లోకల్ పోలీసులు, కేంద్ర బలగాలతో పూర్తి సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. ఆలయాల పరిసరాల్లో ఏర్పాటు చేసిన 300 సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కి కనెక్ట్ చేశారు. బోనాలతో పాటు లాల్ దర్వాజా సింహవాహిని ఆలయ 110వ వార్షికోత్సవ వేడుకలు, అక్కన్న మాదన్న ఆలయ 70వ వార్షికోత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు. రాత్రి బలిపూజలతో ప్రారంభమైన పాతబస్తీ బోనాలు రేపు సింహవాహిని ఊరేగింపుతో ముగుస్తాయి. లాల్ దర్వాజా బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. బోనాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ యశోద అందిస్తారు. యశోద, బోనాలు ఎట్లా జరుగుతున్నాయి, ఏర్పాట్లు ఎట్లున్నాయి అక్కడ? సుమలత, మనం ఈరోజు పాత బస్తీ బోనం ఎత్తడం చూస్తున్నాము. ఇక్కడ చార్మినార్ దగ్గర బోనాల హడావడి ఎవ్రీ ఇయర్ లాగే సింహవాహిని అమ్మవారి దగ్గర, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గర కొనసాగుతోంది. చాలా రష్ ఉంది. ఉదయం నుంచి కొంచెం స్లోగా సాగినప్పటికీ ఇప్పుడు రష్ ఫుల్ అయిందని చెప్పొచ్చు. ఆలయాన్ని పక్కనే బోనాలు త్వరగా వెళ్లేలాగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు చాలా ఈజీగా దర్శనం చేసుకునేలాగా అమ్మవారికి వారి వారి నైవేద్యాన్ని, భోజనాన్ని అమ్మవారికి సమర్పించేలాగా చాలా ఈజీ వేలో ఆలయానికి ఆనుకుని ఉన్న క్యూ లైన్స్ ఒకటి ఏర్పాటు చేశారు. అందులో నుంచి భక్తులందరూ కూడా అమ్మవారికి నైవేద్యాన్ని, వారి వారి మొక్కుల్ని చెల్లించుకోవటానికి బోనాలు సమర్పించే భక్తులందరూ కూడా ఆలయం చుట్టుపక్కల నుంచి ఉంది ఆ లైన్ నుంచి మనం చూస్తున్నాము. ఆలయం దగ్గర అమ్మవారికి బోనాలు సమర్పించే భక్తుల హడావిడితో పాటు సాధారణ భక్తులు కూడా ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే మంచిది అని విచ్చేసే భక్తులందరితో కూడా ఈ ప్రాంతం నిండిపోయింది. మనకు తెలుసు, చార్మినార్ అనేది చాలా సున్నితమైన ప్రదేశం. ప్రతిసారి కూడా అన్ని టెంపుల్స్ తో పోలిస్తే ఈ టెంపుల్లో కొంచెం ఏర్పాట్లు అనేది, భద్రత అనేది ఎక్కువగా కేటాయించాల్సిన అవసరం ఉంటది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. ఇది కొంచెం సున్నితమైన ప్రాంతం కాబట్టి ఎలాంటి ఆటంకులు, అడ్డంకులు, అవాంఛనీయ ఘటనలు ఏవి జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. అన్ని వైపుల నుంచి కూడా భక్తులైతే విచ్చేస్తూ ఉన్నారు. ఈ రోజు మొత్తం ఉదయం చేయాల్సిన పూజలన్నీ కూడా జరిగిపోయినాయి.
ఆ పూజలు కంటిన్యూగా ఈ రోజు తెల్లవారుజామున నుంచే ప్రాతకాల సమయం నుంచి పూజలు కొనసాగినాయి. ఆ పూజల అనంతరము ఇప్పుడు భక్తుల యొక్క బోనాల సమర్పణ కార్యక్రమం జరుగుతోంది. ఈ బోనాల సమర్పణ అనేది 3-4 గంటల వరకు కూడా ఈ బోనాల సమర్పణ జరుగుతూనే ఉంటుంది. 4 గంటల తర్వాత ఇక్కడ పోతరాజుల విన్యాసాలు, ఘటాల ఊరేగింపు, పలహార బండ్ల ఊరేగింపు వీటన్నిటితో కూడా ఈ ప్రాంతం మారుమోగుతుంది. మనం ఈ టెంపుల్ ని లాల్ దర్వాజాగా చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ సుమారు 13 దర్వాజాలు ఉంటాయి. ఆ 13 దర్వాజాల్లో ప్రముఖమైంది, విశిష్టమైంది అమ్మవారు ఏకంగా ఇక్కడ అమ్మవారు సింహవాహిని అమ్మవారు కొలు ఉన్న ఆలయమే ఈ లాల్ దర్వాజా ఆలయము. ఈ ఆలయము, ఈ దర్వాజాకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఉన్న 13 దర్వాజాలలో కూడా ఇది ఎరుపు రంగులో ఉండే దర్వాజా కాబట్టి నిజాం కాలం నుంచి కూడా ఈ ఆలయానికి చాలా విశిష్టమైన ఘనత ఉంది. 1908లో ఇక్కడ మొత్తం వరదలు వచ్చినప్పుడు ఆ వరదల నుంచి అమ్మవారు చల్లగా చూడాలని, ఇక్కడున్న భక్తులందరినీ కాపాడాలని అమ్మవారిని శాంతింపజేయడానికి నిజాం కాలంలోనే ఇక్కడ ఒక బంగారు చాటలో అమ్మవారికి పసుపు, కుంకుమ, నైవేద్యం, బోనం, భోజనం అవన్నీ కూడా అమ్మవారికి ఇక్కడ వచ్చిన మూసీ నదిలో, మూసీ నీళ్లలో వదిలివేశారు. ఆ వదిలిన అనంతరమే నిజాం నవాబుకి ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో ప్రధానమంత్రి సలహా మేరకు ఇక్కడ అమ్మవారు చాలా పవిత్రమైంది, చాలా ఆమెకి ఘనత చాలా ఉంది. అలాంటి అమ్మవారికి మనం ఏదైతే నైవేద్యంగా అమ్మవారికి భోజనం పెట్టి పసుపు కుంకుమ పెట్టి శాంతింపజేస్తే ఈ వరదలు తగ్గుముఖాలు బట్టి రోగాల బారిన ప్రజలు పడకుండా సుఖ సంతోషాలతో ప్రజలు ఉంటారన్న సూచన మేరకు అప్పుడు బంగారు చాటలో ఇక్కడ అమ్మవారిని శాంతింపజేయడానికి బోనాన్ని, పసుపు కుంకుమని నీళ్లలో వదిలారు. అప్పటి నుంచి ఆనవాయితీగా జరుగుతున్న ఈ బోనాల ఉత్సవాలు బ్రహ్మోత్సవాల తీరులో ప్రతి ఏడు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సున్నితమైన ప్రదేశంలో ప్రతి ఏడు సక్సెస్ఫుల్ గా ఈ బోనాలు జరగడం అనేది నిజంగా అది మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయము. ఎలాంటి ఘటనలు జరగకుండా చాలా మంచిగా ఇక్కడ కులమతాలు ఐకమత్యానికి ఇదొక ప్రతీకగా, ఇదొక నిలువెత్తు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రాంతంలో మనం బోనాలు చేసుకోవడం. ఇంకొక విశిష్టమైన విషయం ఏంటంటే ఈ రోజు ఇక్కడ 110వ సంవత్సరం, అంటే ఇందాక చెప్పుకున్నట్లు 1908లో ఇక్కడ బోనాలు పెట్టడం, అమ్మవారికి నైవేద్యంగా ఇవ్వడం స్టార్ట్ అయితే వరదలు వచ్చిన టైంలో ఈ రోజు 2018 కాబట్టి సుమారు ఖచ్చితంగా 110వ సంవత్సరం కాబట్టి ఇదొకటి ఈసారి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయము. 110వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఇక్కడ సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలో జరుగుతున్నాయి. ఈ లాల్ దర్వాజా బోనాల జాతర ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతోంది. అందరూ భక్తి ప్రపత్తులతో ఎంతో నమ్మకంతో అమ్మవారు మమ్మల్ని చల్లగా ఉండాలి, మాతో పాటు మన చుట్టూ ఉన్న 10 మంది కూడా చల్లగా ఉండాలి అనే దాంతో భక్తులందరూ ఎంతో నమ్మకంతో అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వస్తున్నారు, వారి మొక్కుల్ని చెల్లించుకోవడానికి వస్తున్నారు. ఇంకా ఈ రోజు ఇక్కడ కళ్యాణం కూడా జరుగుతుంది. కళ్యాణము నైట్ ఈ రోజు కళ్యాణం చివరి పూజగా చెప్పుకోవచ్చు. అది శాంతి కళ్యాణంగా చెప్పబడుతుంది ఈ టెంపుల్లో. శాంతి కళ్యాణం అంటే ఇక్కడ ఏ ఆలయాలలో కూడా అమ్మవారి ఆలయాలలో అమ్మని శాంతింప చేయడానికి శాంతి కళ్యాణం అనేది ఎక్కడా లేదు. ఈ అమ్మవారికి అది ప్రత్యేకమైన విశేషంగా చెప్పుకోవచ్చు శాంతి కళ్యాణం అనేది. ఆ శాంతి కళ్యాణం ఈ రోజు అమ్మవారికి ఇక్కడ చేస్తే ఈ రోజు బోనాల మొత్తం ముగింపు జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇంకా రేపు రంగం కార్యక్రమం జరుగుతుంది. రంగం అంటే మనం ఎవ్రీ ఇయర్ వింటున్నాం భవిష్యవాణి. ఇంకా శాంతి కళ్యాణం వరకు కూడా ఎలాంటి పూజా కార్యక్రమాలు జరగాలో అవి జరుగుతూనే ఉంటాయి. భక్తులు వస్తూనే ఉంటారు. సాధారణ భక్తులతో పాటు బోనాలు సమర్పించే భక్తులు కూడా విచ్చేస్తూ ఉంటారు. మనతో పాటు ట్రెజరర్ ఉన్నారు అరవింద్ కుమార్ గౌడ్ గారు. ఈ రోజు పూజలు అయ్యాయి, మార్నింగ్ పూజలు, ఈవినింగ్ శాంతి పూజ, శాంతి కళ్యాణం జరుగుతుంది. శాంతిని కాంక్షిస్తూ ఇక్కడ శాంతి కళ్యాణం నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. శాంతి కళ్యాణము ఇప్పుడు ఈ మధ్యలో బోనాల సమర్పణ. విఐపీలు ఎవరు వస్తున్నారు, బోనాలు తీసుకుని ఎవరు వస్తున్నారు, పట్టు వస్త్రాలు ఎవరు సమర్పిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రివర్యులు నాయిని నరసింహారెడ్డి గారు, మరి ఇంద్రకరణ్ రెడ్డి గారు, వీరందరూ కూడా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు తీసుకొని వస్తున్నారు. మరి అంతకు ముందు 10:30 ప్రాంతంలో సినీ నటి విజయశాంతి గారు అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించబోతున్నారు. అదే విధంగా కవిత గారు కూడా 2 గంటల ప్రాంతంలో వస్తున్నట్టు మాకు మెసేజ్ ఉందండి. ప్రముఖులందరూ ఈ టైంలలో వస్తున్నారు. సాధారణ భక్తులు, బోనాల భక్తులు మీరు ఎట్లాంటి భద్రత, ఎట్లాంటి అంటే క్యూ లైన్ ఎంత మేర ఇక్కడ కొంచెం సాధారణ భక్తుల్ని ఒక్కొక్కసారి ఆపివేస్తున్నారు, ఎందుకని? లేదండి, వచ్చిన భక్తులు కేవలం గంటన్నర వ్యవధిలో దర్శనమయ్యే విధంగా 3-4 సైడ్లకు వెళ్ళి క్యూ లైన్స్ ఏర్పాటు చేశామండి. బోనాలకు సపరేట్ క్యూ లైన్, లేడీస్ కి సపరేట్ క్యూ లైన్, జెంట్స్ కి సపరేట్ క్యూ లైన్, మరియు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక
అన్ని ఏర్పాటు చేసి వాలంటరీ వ్యవస్థ ప్రాపర్ ఒక దాదాపు 100 మంది ఆలయానికి సంబంధించిన వాలంటీర్స్ ఉన్నారు. వారి లోపల బయట రాత్రి నుంచి కూడా కష్టపడుతూ ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అయినంత మటుకు తొందరగా వాళ్ళకి దర్శనం చేయించి పంపించే విధంగా వాలంటరీ వ్యవస్థ పోలీసు వారి సహకారంతో ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో సికింద్రాబాద్ ఆ ప్రాంతంలో జరిగిన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని చాలా పకడ్బందీగా 3 రోజులుగా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుని ఇటు నుంచి అటు నుంచి ఏ విధంగా వస్తే ఇబ్బంది ఉండదు, ఏ విధంగా వస్తే ఈజీగా మూవ్మెంట్ ఉంటుంది, ఏ విధంగా వస్తే ఈజీగా దర్శనం అయిపోతుందో ఆ విధంగా. ఇక్కడ ఉన్న 13 దర్వాజాలలో ఈ లాల్ దర్వాజాకు ఉన్న ప్రత్యేకత ఏంటి? లాల్ దర్వాజా ఎర్ర వర్ణంలో ఈ దర్వాజా ఇప్పుడు హైదరాబాద్ నగరానికి నిజాం ప్రభుల కాలంలో కోట గోడ ఉండేది. ఆ కోట గోడకు కిటికీలు దర్వాజాలు ఉండేది. ఈ ప్రాంతంలో చివరగా లాల్ దర్వాజా ఉండేది. ఆ లాల్ దర్వాజా ఎర్రవర్ణంలో ఉన్నది కాబట్టి లాల్ దర్వాజా అని దీనికి పేరమ్మా. మొత్తంగా ప్రముఖుల రాక విచ్చేస్తారు. ఈ రోజు 11:30 ప్రాంతంలో విజయశాంతి అలాగే కవిత గారు నాయని వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మనం ఇక్కడ కళ్ళు సాకని బోనాలు లోపలికి వెళ్లే అమ్మవారి టెంపుల్ ముందు ప్రధాన ద్వారం ముందు ఉన్నాము. కళ్ళు సాక సమర్పిస్తున్నారు అమ్మవారికి. ఎవరి మొక్కులు వాళ్లకు అనుగుణంగా కళ్ళు సాకని మాత్రమే మనం చూస్తున్నాము. కుండలో తీసుకొచ్చారు కళ్ళు సాకని. ఆ కళ్ళు సాకను సమర్పిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే మాది. కళ్ళు సాక తెచ్చారా? ఎవ్రీ ఇయర్ మీరు కళ్ళు సాక? ఎవ్రీ ఇయర్ మా ఇంటి నుంచి మొదటి కళ్ళు సాక అమ్మవారికి. మీ ఇంటి నుంచి మొదటి కళ్ళు సాకనా? ఎవ్రీ ఇయర్ మీరే? ప్రతి సంవత్సరం స్థాపించారు మా డాడీ వారు, మా తాత వారు. మీరేమొస్తారా ఎవ్రీ ఇయర్? నేను, మా డాడీ, మా మమ్మీ, మా తమ్ముడు అందరు. ఎంత దూరం నుంచి వస్తారు కళ్ళు సాకని పట్టుకుని? మదర్. అమ్మ చెప్పండి, ఇన్నేళ్ల నుంచి అమ్మవారికి కళ్ళు సాక, మొదటి కళ్ళు సాక మీరు సమర్పిస్తున్నారు, ఎట్లా అనిపిస్తున్నారు? మాకు చాలా బాగుంటది. మాకు ఆ అదృష్టం మాది. అమ్మవారి నుంచి స్టార్ట్ చేశారు అమ్మవారి. మేము మా తాతల ముత్తాతల నుంచి ఇది మాకు, మా మామగారు వాళ్ళ తండ్రి వారు అందరూ. కళ్ళు సాకనే ఇంకేమైనా మొక్కులు ఉంటాయా మీకు? మా ఘటం మాదే, కళ్ళు సాక మాదే, మొదటి బోనం మాదే, మొదటి బోనం కూడా మీదే, అన్ని మావే. లాల్ దర్వాజా ఆలయ కమిటీ మాజీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారి ఫ్యామిలీ రెగ్యులర్ గా ఈ కళ్ళు సాక ఈ కార్యక్రమాలు తీసుకొని వస్తూ ఉంటారు, సమర్పిస్తారని. ఈ రోజు రమేష్ అంకుల్ ఇక్కడ లేనందువల్ల వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డే అమ్మగారు జరిపిస్తున్నారు. ఈ రోజు కళ్ళు సాక సమర్పించి ప్రతి ఇయర్ వీళ్ళే జరిపిస్తారు. ప్రతి ఇయర్ వీళ్ళ చేతితోనే కళ్ళు సాక సమర్పిస్తుంది అమ్మవారికి. ఇక్కడ ఈ కళ్ళు సాక ఆనవాయితీగా రమేష్ గౌడ్ మాజీ అధ్యక్షుడు వాళ్ళ ఫ్యామిలీ రెగ్యులర్. ఈ కళ్ళు సాక తోటి సాకల సమర్పణ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఈ మాంకలమ్మ 110 ఏళ్ల నుంచి ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రతిసారి శాంతి కళ్యాణం జరుగుతుంది. శాంతి కళ్యాణం టైంలో ప్రతిసారి వర్షం పడుతుంది. ఆ వర్షం పడుతుందంటే మమ్మల్ని అమ్మవారు చల్లగా చూస్తున్నట్టే. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ఆ స్టేజ్ పైన ఘటంకి అయ్యవారితో ఎక్కడ జరగని కళ్యాణం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ స్పెషల్ ఇది 110 ఏళ్ల నుంచి జరుగుతుంది కాబట్టి ఇది నిజాం కాలం నుంచి ఎవ్రీ ఇయర్ పడుతుందా వర్షం? ఎవ్రీ ఇయర్ ప్రతిసారి పడుతుంది. ఇక్కడ చల్ల ఉన్నట్టు. అది వర్షం పడితే అమ్మవారు మిమ్మల్ని కరుణించినట్టే అంటారు. అది అమ్మవారికి మొదటి సాక, మొదటి బోనం, మొదటి ఘటం కూడా వీళ్ళ ఫ్యామిలీ నుంచి అని అంటున్నారు. మనం చూడొచ్చు కళ్ళు సాక అనేది అమ్మవారికి సమర్పించే వాటిలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. బోనం ఎంతైతే ప్రముఖమైందో అలాగే కళ్ళు సాక కూడా అంతే ప్రధానమైందని చెప్పుకోవచ్చు. మనము ఈ కళ్ళు సాకను సమర్పించే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, రమేష్ గౌడ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూసాము. మొత్తంగా ఇది హడావిడి అమ్మవారి ఆలయం ముందు మొత్తము రమేష్ గౌడ్ గారి ఫ్యామిలీ మొత్తం సమర్పిస్తున్నది. కాకపోతే కళ్ళు సాక ఇప్పుడు వీళ్ళు సమర్పణతో మొదలై ఇక్కడి నుంచి కళ్ళు సాకలు బోనాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. కళ్ళు సాక దీంతో స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. సాక సమర్పించాలనుకున్న వాళ్ళకి మొక్కులు చాలా రకాలుగా ఉంటాయి అమ్మవారికి సమర్పించేవి. మామూలుగా బోనాల టైంలో ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు బోనాలు, మొక్కులు, ఈ కళ్ళు సాకలు, పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం ఇట్లా సమర్పిస్తూ ఉంటారు. సో ఆ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పుడు ఊపొచ్చిందని చెప్పొచ్చు. నిజానికి ఇది చివరి ఘట్టానికి చేరుకున్న హడావిడి. ఎప్పుడైతే చార్మినార్కి ఈ బోనాల జాతర వస్తుందో అది చివరి ఘట్టమనే చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ గోల్కొండ అమ్మవారి దగ్గర ఈ బోనాల మొత్తం ముగుస్తుంది, ఆషాఢ బోనాలు అనేది. సో ఇది చివరి ఘట్టంగా చెప్పొచ్చు. మనము ఈ చివరి ఘట్టాన్ని చాలా ఎంతో భక్తి ప్రపత్తులతో అమ్మవారికి నిర్వర్తించడం, ఇక్కడ భక్తులందరూ రావడం కూడా మనం చూసాము. మొత్తంగా అమ్మవారు సింహవాహిని అమ్మవారి దగ్గర భక్తుల కోలాహలం స్టార్ట్ అయింది. ఇక నుంచి ఇంకా బోనాలు జరుగుతూనే ఉంటాయి. కోలాహలం, ఈ భక్తుల సందడి ఇక్కడ మనం ఇంకా పెరిగే అవకాశం ఉందనైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. మొత్తంగా అమ్మవారి ఆలయం దగ్గర పరిస్థితి ఇలా ఉంది. కెమెరామెన్ సాయిబాబాతో యశోద, ఓవర్ టు యు.
థ్యాంక్ యూ యశోద.